సైరాజ్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. మంగళవారం స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ కార్యాలయంలో గోస్పాడు మండలం సొసైటీ అధ్యక్షులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే సకాలంలో వర్షాలు కురియడం, సాగునీటిని సకాలంలో విడుదల చేయడంతో రైతులు ఆనందంగా మే జూన్ నెలల్లో వ్యవసాయ పనులు ఆరంభించారని, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ ప్రాంతాలలో మొక్కజొన్న, సోయాబీన్, మినుము సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. గత ఏడాది కంటే 55,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగిందని, వరి పంట కూడా గతం కంటే ఎక్కువ సాగు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లా రైతులకు ఖరీఫ్ సీజన్లో 44,778 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారని, జూలై వరకు 18,293 మెట్రిక్ టన్నులు అవసరం కాగా నేటికి 17,561 మెట్రిక్ టన్నుల యూరియా అధికారులు రైతులకు అందించారన్నారు. జిల్లాలోని రైతులకు సకాలంలో ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా అందిస్తున్నామన్నారు. రైతులు వాడవలసిన మోతాదు కంటే పంటని ఎక్కువగా యూరియా వాడటం దొరకదేమోనని ఆందోళనలతో ఎక్కువ యూరియా కొనుగోలు చేసి నిల్వలు ఉంచడం వల్ల ఏడాది యూరియా అవసరం పెరిగిందన్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి జిల్లాకు యూరియా కేటాయింపులు పెంచేందుకు కృషి చేశారన్నారు. వాస్తవాలు ఎలా అంటే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను తప్పదోవ పట్టిస్తున్నారని గుంటుపల్లి హరిబాబు ఆరోపించారు. గతంలో సండే ఎమ్మెల్యేగా పేరు పొందిన మాజీ ఎమ్మెల్యే శిల్పా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి నంద్యాలకు వచ్చి 4 రాళ్లు వేసి రైతులను రెచ్చగొట్టి ప్రతి గ్రామ లీడర్పై ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై, టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే బురద చల్లడం తగదని ఆయన హితవు పలికారు. సమావేశంలో గోస్పాడు మండలంలోని సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఏడాది కన్నా ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పడడం వల్ల మే జూన్ నెలలో నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డివిజన్లో మొక్కజొన్న, మినుము, సోయాబీన్ సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2,68,453 కాగా ఇప్పటి వరకు 161,919 హెక్టార్లు సాగు జరిగింది. నంద్యాల జిల్లాలో ముందుగా వర్షాలు రావడం మరియు కాలువలకు నీరు జూలై మాసంలో విడుదల చేయడం వల్ల సాగు విస్తీర్ణము 55,000 హెక్టార్లు గత ఏడాది కంటే ఎక్కువ సాగు అయింది. అంతేకాకుండా ఈ సంవత్సరం దాదాపు 75,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతుందని అంచనా. అనగా సాధారణ సాగు కన్నా 15,000 హెక్టార్లు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాను. మొక్కజొన్న పంట గత సంవత్సరం కంటే 20,000 హెక్టార్లలో అధికంగా సాగు చేయబడింది. జిల్లా రైతులకు కావాల్సిన వివిధ రకాల ఎరువులను ఆర్బీకే, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా గ్రామస్థాయి అవసరం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జూలై వరకు 18,293 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు పాత నిల్వలతో కలిసి 17,561 మెట్రిక్ టన్నులు జిల్లాకు సరఫరా చేయడం జరిగింది. జిల్లాలో రైతులు వరి పంటకు 3 బస్తాలు ఎకరాకి వాడవలసి ఉండగా అధికంగా 5-6 బస్తాలు వాడడం వలన మొక్కజొన్న పంటకు ఎకరాకి 3 బస్తాలు వాడవలసి ఉండగా 6 నుంచి 8 బస్తాల వరకు వాడటం జరుగుతుంది. దీనివల్ల మోతాదు మించి ఎరువులు, యూరియా నంద్యాల జిల్లాకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది వ్యవసాయ శాఖ వారు చెప్పిన వివరణ. ప్రతిరోజు మన మినిస్టర్ గారు మన నంద్యాల జిల్లాకు సంబంధించి, మన నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ అధికారులతోటి సమీక్షలు జరిపి వారికి కావాల్సిన యూరియా మనకి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు. నిన్న కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి నంద్యాల జిల్లాకి యూరియా అధికంగా కేటాయించవలసిందిగా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈరోజు వ్యవసాయ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నంద్యాల జిల్లాకు అధికంగా యూరియా కేటాయించమని. వాస్తవ పరిస్థితులు ఇవి ఉంటే మాజీ ఎమ్మెల్యే గారు దుష్ప్రచారం చేయడానికి జిల్లాకి ఎప్పుడో సండే ఎమ్మెల్యేగా పేరుపడ్డ మాజీ ఎమ్మెల్యే గారు 6 నెలలకో 3 నెలలకో ఒక రోజు వచ్చి 4 రాళ్ళు వేసి రైతులను రెచ్చగొట్టిపోవడానికి అతను వివిధ రకాల పద్ధతుల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఊర్లో గ్రామ స్థాయి నీడల పేర్లు చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అవాస్తవాలు. ఏ రైతు ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు మాకు యూరియా అందలేదని. ప్రతి రైతుకి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ సరిపోయినంత యూరియా అందించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని కోరుకుంటున్నాము.
ఇంకోటిగా చెప్తున్నాను, లీడర్ల కనసనలోనే ఎరువులు పంపిణీ జరుగుతున్నాయి. లీడర్ల కన్సర్నల్లో కాదు, అక్కడ రైతులు గొడవ పడ్డం, మాకు ముందు కావాలని చేస్తుంటే పోయి కోఆర్డినేట్ చేసుకొని, లీడర్లు ఉండేది ఎందుకు, రైతుల్ని సముదాయించి కోఆర్డినేట్ చేసుకొని అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడ పోయి. అంతేగాని కన్సర్నల్లో ఏముండదు, అధికారుల ద్వారా పంపిణీ జరగాల్సిందే అది ఎప్పుడైనా కానీ. అధికారులు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, ఫస్ట్ టిప్పు తీసుకుని రెండో టిప్పు కూడా వస్తున్నాడు. ఊళ్ళో వాడు కూర్చోకుంటే ఆడ డబ్బులు తీసుకుపోతున్నారు. అందులో ఒక రౌండ్ కూడా తీసుకున్న వాళ్ళకి అందుకోకున్నది. ఇంకొక ముఖ్య విషయము, అదే కాదు ఏరేది లేదు. నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించిన శిల్పా సహకారు శిల్పా సేవా సమితి 2010 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 20 షాపులు, 2 గోడౌన్లో ఒకటి మానుకున్నారు. ఒక గోడౌను మొత్తం వాళ్ళు లీజు పేరేట 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ దాన్ని లీజుని ఇప్పటి వరకు వాళ్ళు నామినల్ రెంటు యావరేజ్న 2000 రెంటు చెల్లిస్తున్నారు ఒక్కొక్క షాపుకి. సంవత్సరానికి 4,80,000 అవుతుంది. అది గోడౌను 12,000 చెల్లిస్తున్నారు. బయట 36,000 గోడౌన్ రెంటు, పక్క గోడౌన్ 36,000 ఇస్తుంటే వాళ్ళు 12,000 ఇస్తున్నారు. అది 12 నెలలకు కలిపి 2,80,000 అవుతుంది. పక్కన హోటల్ వాళ్ళు ఈ 2 రూముల అంత ఉంటుంది ఆ పక్కన హోటలు, వాళ్ళు 30,000 రెంటు, 5,000 ట్యాక్స్, ఇది జిఎస్టీ కడతారు, 35,000 చెల్లిస్తారు నెలకి. ఈ శిల్పా సేవా సమితి ముసుగులో మాజీ ఎమ్మెల్యే 2,000 రూపాయలు యావరేజ్ చెల్లిస్తూ ఇప్పటి వరకు $4,80,000 చెల్లిస్తున్నాడు సంవత్సరానికి 20 రూములకి ఆ గోడౌన్కి కలిపి. పక్కన హోటల్ దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే 38,80,000 రూపాయలు రైతులకి మోసం చేస్తున్నాడు శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పా సేవా సమితి ముసుగులో. మొత్తం డిఫరెంటు ఒక సంవత్సరానికి 32,28,000 రూపాయలు తేడా. పక్కన హోటల్ వాళ్ళు చెల్లించారు రెంటుకి, ఇప్పుడు శిల్పా సేవా సమితి ముసుగులో శిల్పామోహన్ రెడ్డి చెల్లించే రెంటుకి 32,28,000 రూపాయలు డిఫరెంట్ వస్తుంది ఒక సంవత్సరానికి. ఈ 15 సంవత్సరాల్లో 4,84,20,000 రూపాయలు రైతుల సొమ్ముని దిగమింగినందుకు శిల్పామోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము మార్కెట్ యార్డు కమిటీ తరఫున కోరుతున్నాము. వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు దోసుకున్న ఈ 5 కోట్లకి కమిటీ స్పందించి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టుకి పోయి మాకు స్టే కావాలా, మేమే ఉంటాం అక్కడ అని. కోర్టు ఒప్పుకోకుండా మార్కెట్ కమిటీ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు. ఇప్పుడు వాళ్ళు మేము సేవ చేస్తుంటే లోకల్ మంత్రి గారు అడ్డుపడుతున్నారు ప్రజలకి అని అంటున్నారు. అతనికి మా రైతునగరము చుట్టుపక్కల 40 ఎకరాలు ఉంది, ప్రైమ్ ఏరియాలో 40 ఎకరాల పొలం ఉంది. అక్కడ గోడౌన్ కట్టించుకొని రైతులకి సేవ చేయొచ్చు. ఈ శిల్పా సహకార కింద సూపర్ మార్కెట్ పెట్టి ఒకటి సేవ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని సేవ చేయొచ్చు. రైతుల సొమ్ము దోసుకుంటూ రైతుల కానీ 5 కోట్లు ముంచిన శిల్పామోహన్ రెడ్డి సేవ గురించి మాట్లాడడం ఆస్పదంగా ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఇంతవరకు ఈ సంవత్సరంలో ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఎంత డెవలప్ జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 15th ఫైనాన్స్ కింద గ్రామాల్లో
ఎన్ని ఊర్లలో రోడ్లు వేసినారు, ఎంత ఏరియాలో ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు డేటా తీయమని ఆఫీసుల దగ్గర మాట్లాడచ్చు. అంతేగాని ఫరూక్ సార్ మీద అభాండాలు వేయడం, నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాము. వాళ్ళు తక్షణమే ఏమాత్రం రైతుల మీద, నంద్యాల నియోజకవర్గ రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు తక్షణమే ఈ షాపులు ఖాళీ చేసి వాళ్ళ సొంత భవనాల్లో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము. ఒకసారి ఇచ్చాము, వాళ్ళు కోర్టు పోయినారు, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ప్రజెంట్ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పింది. అది త్వరలోనే మీటింగ్ పెట్టుకొని కమిటీ దాని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఖాళీ చేయడానికి. వాళ్ళు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు ఇది ప్రజలకు సేవ చేయాలని ఉంటే సొంత వనరులతో సేవ చేయాలి, కానీ ప్రభుత్వ సొమ్ముతోటి రైతుల సొమ్ముతోటి రైతులని 5 కోట్ల రూపాయలు ఇప్పటికీ వాళ్ళు లాస్ చేసినారు. రైతులకి 5 కోట్ల రూపాయలు తక్షణం వెనక్కి కట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది మీద ఇంత రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు. దీన్ని ఏదో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని రోజు ఇంత భోజనం చేసేది మాత్రం కాదు. సరే, నాయకుడు అడిగింటాడు, 5-10 బస్తాలు అడిగింటాడు. ఆయన అంటే కార్యకర్తలకు ఏదో న్యాయం చేయాలని ఆయన కూడా ఇంట్లో పెట్టుకోలేడు. ఆయన చుట్టూనే నలుగురికి మనిషికి 10 బస్తాలు తీసుకుంటే ఒక్కొక్కరికి 2.5 బస్తాలు 3 బస్తాలు ఇచ్చింటాడు. ఇప్పుడు మాట్లాడాలంటే ప్రతి దాని మీద రాజకీయం మాట్లాడచ్చు. కలుపుకోయే మనస్తత్వం ఉంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ వైసీపీ వాళ్ళు ఈ సీజన్లో ఎంత పంచినారో ఒకసారి వాళ్ళు డేటా చెప్తే అది గౌరవం ఉంటుంది. ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ పోయి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. వర్షాలు ముందు పడినాయి, ప్రతి సాగు విస్తీర్ణం పెరిగింది. మామూలుగా ఆగస్టులో వరి నాట్లు వేస్తున్నారు. ఆ దేవుని దయతో డ్యాములు నిండినాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చే వరకు అందరు నాట్లు పోస్తున్నారు, నాట్లు వేస్తున్నారు. ఆ కృష్ణమ్మ వాటరు ఏడికి కడపబోతుంది. దానికి ఎవరు ఆద్యుడు? ఎన్టీ రామారావు గారు, పూజ్య ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ నీళ్లు తేకపోతే ఈడ ఈ పంటలు లేవు, ఈ సస్యశ్యామలం లేదు, ఇది లేదు. ఎందుకంటే మా ఊర్లోనే నందిపల్ల దగ్గర ఒకటి తక్కల పట్టది, గురుగాకు ములుస్తుండే. ఈ పొద్దు 2 గాలు ఉరుముడు పండుతాయి. ఇప్పుడు వెంగళరెడ్డిపేట ఇవన్నీ కింది ఇవన్నీ ఉరుమల్లో పండేటివేనా, రుద్రవరం బెల్ట్లో పండేటివేనా? ఎక్కడ లేవు. సాగు విస్తీర్ణం పెరిగింది. దానికి తోడు రైతులు దొరకదేమో, ముందు దొరకదేమో అని యాంగ్జైటీతో 1 బస్తా అవసరం ఉండు 2 తీసుకుపోయి 1 బస్తా ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. దీంట్లో ఏం రాజకీయాల్సిన పని లేదు. రైతులందరికీ న్యాయం చేస్తాము, అందరికీ సమానంగా పంచుతాము. మాకు రైతులకు రాజకీయం ముడిపెట్టడం లేదు. వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, రైతుగానే చూస్తాము, అందరికీ న్యాయం చేస్తాము. ధన్యవాదాలు. నిన్న మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషన్ రెడ్డి గారు తన ఇంట్లో మీటింగ్ పెట్టి జిల్లాల గ్రామంలో పందుల చంద్రశేఖర్ రెడ్డి అన్యాక్రాంతంగా లారీని ఆఫ్ చేసి ఇతరులకు తరలించే అనే మాటను చెప్పినాడు. రవిచంద్ర కిషన్ రెడ్డి గారు తన స్థాయి మరిచి తాలూకా స్థాయి లీడర్, తాలూకా స్థాయి మాజీ ఎమ్మెల్యే, గ్రామ స్థాయి లీడర్ను పేరున పిలిచి తెలుగుదేశం చేస్తున్నారు అనేది అది పద్ధతి కాదు. మామూలుగా అంతకుముందు మీ గవర్నమెంట్లో అదే జిల్లాల గ్రామానికి పోయిన ఎండకారుకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పోయిన ఎండకారుకు ఒక రైతు భరోసా కేంద్రంలో 8,000 బస్తాలు యూరియా ఇచ్చి ఆవాలు పండించుకుని రైతులు ఆవాలు ఒక్కొక్క ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు అయినాయి. ఒక్కొక్క బస్తా 15,000 రూపాయలు అమ్ముకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 48 టన్నులు యూరియా, 48 టన్నులు యూరియా, 52 టన్నులు డిఏపి తీసుకొని మామూలుగా జిల్లాలో ప్రతి ఎవరినైనా ఇస్తారు కానీ ఛాలెంజ్ ఇచ్చా. జిల్లాలో వైఎస్ఆర్ నాయకులకు కానీ ఎవరికైనా కానీ రవిచంద్ర కిషన్ రెడ్డి కానీ జిల్లాల గ్రామానికి వచ్చి ఎక్కడైనా కానీ పెట్టమని మామూలుగా మేము అన్యాయం చేసినాము, మేము చెందినాము, జిల్లాలో చంద్రశేఖర్ చేసినామని అన్యాయం చేసినా చెప్పమని ఏడానికే చర్చకు సిద్ధం. మేము ప్రతి బస్తా 1,350 రూపాయలు తమ్మినాం. ఇది యూరియా 270 రూపాయలు తమ్మినాం. మామూలుగా నిన్న మినిస్టర్ గారు నాకు కావద్దు అంటే 2 రోజులు పంపించి 106 మందికి 5 బస్తాల చొప్పున ఇచ్చి చేసినారు.
చూసుకోవాలి. ఎప్పటికైనా జిల్లాలో ఏ దానికే చర్చమే. నేను మామూలుగా చర్చ ఏ దానికైనా చర్చ సిద్ధమే. అన్యాయంగా మాట్లాడకూడదు, అక్రమంగా మాట్లాడకూడదు. తన స్థాయికి మరిచి గ్రామ స్థాయికి లీడర్లు ప్రతి గ్రామ పేరు పిలిచారు. అంతకుముందు ఎట్లా చేసినారు? వైసీపీ గర్భం చేశారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రం ఉంది. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరం ఉండేది. రైతు భరోసా కేంద్రం నుండి ఒక్క బస్తా ఇచ్చినారు. నేను ఛాలెంజ్ ఇచ్చా. 5 సంవత్సరంలో ఛాలెంజ్ చేసుకొని తీసుకొని జిల్లాలోకి వచ్చి 5 సంవత్సరాలు ఎంత ఇచ్చినారు, నిన్న ఎంత ఇచ్చినామని చూసి ఛాలెంజ్ ఇస్తాను. నేను యాదంగా చేద్దాం. నమస్కారం. లక్షలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేసినారు. గత 5 సంవత్సరంలో శిల్పా మోహన్ రెడ్డి ఒక్క రోడ్డు కూడా మా కోసుమాడ మండలం పండుగ ఇవ్వలేదు. అదొకటి. ఎన్ఆర్జీఎస్సీ కింద 3,50,00,000 మామూలుగా గ్రామాలలో వర్కులు ఇచ్చినాడు. వర్కులు అని చేసినాడు. మాకు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ఇక్కడ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ మాట్లాడడం తెలియజేస్తున్నాను. మా దిగుండ సొసైటీకి పోయిన నెల 7వ నెల 29వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం చేసినాను. అంతకుముందే 6,377 బస్తాలు యూరియా వచ్చినది. మళ్ళా డిఏపి 2,360 బస్తాలు డిఏపి వచ్చినాయి. ముందు వర్షాలు ఈ సంవత్సరం 15 రోజులు ముందు వచ్చినాయి. ప్రతి ఒక్కరు రైతులు యూరియా చిక్కదని ముందు జాగ్రత్తగా ముందు చూపు తీసి పెట్టుకుంటున్నారు. అందువల్ల యూరియా కొరతంటూ లేదు. రాజకీయం అంటే ఏం నేను చేయడం లేదు. ఇదెల్లా వాళ్ళు వైసీపీ వాళ్ళు మా మీద దూరప్రచారం చేసి చెడ్డపేట రానికి తెలియజేసేందుకు ఈ విధంగా చేస్తున్నారు. అంత తప్ప ఏదేం లేదు. ఇంకోటి నిన్న శిల్పా కిషోర్ గారు మా ఊరి గురించి ఎత్తినాడు. మా జమీన్ ఏమని ఎత్తినాడు? జూలపల్లె పుల్లయ్య గారు తప్పుడు కేసులు పెట్టి ఇది అలాని మాట్లాడుతున్నాడు. అన్యాయం. ఆ అమ్మాయి అగ్రికల్చర్ అమ్మాయి ఏసి కోవిడ్ నైట్ తెచ్చినాడు. ఈడ సిద్ధపడ్డం వచ్చింది. జూలపల్లె పంచురమ్మ నేను 4 కారాలు మీటింగ్ ఉన్నాయి. 4 ఇంటికి పోయాలు తీర్చండి. ఏం మాట ఈ విధంగా మాట్లాడినాడు అంటే ఒక ఆయన మా సిద్ధపడ్డ శ్రీనివాసరెడ్డి, గుడ్పాటి శ్రీనివాసరెడ్డి అడిగినా ఏమన్నా అన్నాడంటే కాసేపు అనలేదు అన్నాడు. మళ్ళీ అన్నాడన్నా అని చెప్పినాడు. అన్నాక తిరుపతి నేతని పక్కలో ఉన్నాడు. ఉంటే ఆయన అన్నాడని ఆ శ్రీనివాసరెడ్డి వైసీపీ వాడినేమన్నాడు. తిరుపతి టీడీపీ దువారు విద్యాడు సర్పంచ్ దువారు విద్య. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి చేసింది. ఈ మన మాజీ ఎమ్మెల్యే గారు జూనపల్లిలో ఎత్తిపోతున్న 40 సంవత్సరాల నుంచి కూడా ఏ గలాట ఊరు కూడా కాదు. వాళ్ళ నాయకులు మండల నాయకులు తెలుసు జూనపల్లి అంటే ఎట్టాడో. అట్లాంటిది మా రాజకీయం వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అని జూనపల్లి ఏదో ఈ పొద్దు మేము గలాటలు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాను. మా చంద్రబాబు నాయుడు మా పరుపు సార్ గలాటలు వద్దు, ప్రశాంతంగా ఉండని బాగుందని అని చెప్తున్నాను. వాళ్ళని చూసి మేము నడుచుకుంటున్నాం. ఇప్పుడు మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. మా దిగుండ సొసైటీకి ఇప్పటికి నేను ఎక్కినాక ఒక బస్సు కూడా రాలేదు. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్క ఊరికి 2 లోడ్లు 2 లారీలు యూరియా డిఏపి కావాలని కోరుకుంటూ మా మంత్రి గారికి తెలియజేసుకుంటాం. వారం కింద ఒక రోజు మళ్ళీ నిన్న శనివారం 15 రోజుల కింద ఎంపీటీసీ వైసీపీ పిలిచి 10 బస్తాలు ఇచ్చారు. వాళ్ళకి పిలిచి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు సౌరయ్య కొడుకు, వాళ్ళకి ముందు వైసీపీలో ఇచ్చారు. నిన్న శనివారం నాడు ఏమని ఇచ్చినారంటే వాళ్ళు మా వాళ్ళకి ఇవ్వడం లేదు, మళ్ళీ ఒక 5 బస్తాలు ఇవ్వని ఎంపీటీసీ ఇచ్చినారు అని వచ్చి గొడవ పెట్టుకొని అగ్రికల్చర్ అమ్మాయి పక్క పోయింది. మా సుబ్బారావు రవి పంచుతుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా మా ఊరు గలాటైన ఊరు కాదు జుల్లేపల్లి. వాళ్ళ మండల నాయకులు తెలుసు, తాలూకాలు తెలుసు, జిల్లాకు కూడా తెలుసు, జుల్లేపల్లి పోలీస్ స్టేషన్ తెలుసు. అట్లాంటి ఊరి మీద 10 ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు, మండలంలో ఆడపిల్లలు ఉన్నారు. అగ్రికల్చర్ అమ్మాయి ద్వారా మాట్లాడారు. మళ్ళీ ఏదో మేము తప్పుడు కేసు పెట్టించాం. ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. వైసీపీ నాయకులు ఏదో వద్దు, ఏమి వద్దు లేదు, మనం ఏం చెప్పాము. వద్దు లేక ఈ బుద్ధి ఈ విధంగా మాట్లాడుతున్నాను. నేను ఎంపీటీసీకి ఇచ్చినానో లేదో తెలుసుకోలేదు.
మళ్ళీ రెండో టిప్పు ఇవ్వాలంటే ఫస్ట్ ఈ నెలకు ఇవ్వాలా రెండో టిప్పు మళ్ళీ ఈరోజు ముఖ్యంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఏమనగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు దుర్గావన్న ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల కిందట మన మాజీ ఎమ్మెల్యే రైచంద్ర కిషోర్ రెడ్డి గారు వైసీపీ నాయకులు లేనిపోయిన అవాక్కులు చివాకులు వేసి కేవలం మొత్తం తెలుగుదేశం నాయకులు వారు కనసైకల్లోనే యూరియా వాళ్ళు చెప్పినలకు వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన రైతులకు మాత్రమే ఇస్తున్నారని లేనిపోయిన అపవాదుల వల్ల ఇస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు మన కానాల ప్రెసిడెంట్ అన్న ప్రేమనాథ్ రెడ్డి గారు అంత వివరంగా చెప్పినారు. ఏ రేషాతో మనం వాడాల్సినది కూడా చెప్పినారు. దానమ్మా ఆ రేషాల దాంట్లో సుఖం కూడా యూరియా ఎక్కువ ఇచ్చినారు వాళ్ళు. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నారు, వైసీపీ టైంలో కూడా ఈ నెలలో డేటా తీయండి మీరు ఎంత పచ్చినారో అడుగుతున్నారు. మంచి మాటనే మూరెడ్డి గారు కూడా చెప్పినారు, అన్న కూడా చెప్పినారు. కాబట్టి ఇదల్లా ఏదో ఒక రాజకీయ కక్ష రాజకీయ దురుద్దేశంతో తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. వాళ్ళు ఏదో ఒక ప్రజల మధ్యన ఉండాలా, మా పేరు కూడా మర్చిపోకుండా ఉండాలని జాయింట్ కలెక్టర్ కాడికి పోవడం, ఆడిపోవడం, వీడిపోవడం, లేనిపోని చేయడం ఇది చాలా తప్పు. ఒకవేళ నిజంగా ఏదైనా అన్యాయంగా వేరే రకంగా చూసింటే అట్లా మాట్లాడాలా. తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులు రైతులు వైసీపీ రైతులు అటువంటి ఎవరు ఉండరు. రైతులంతా ఒకటే, ఒక్కొక్కరు ఒకరు నచ్చిన పార్టీలో ఉంటారు, అది వేరే విషయం. ఇది చాలా తప్పు. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నిన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఊరు పేర్లెత్తి మీరు ఏదో చేసినారు తెలుగుదేశం లీడర్లు అని ఇది చేసినారు. మేమైతే అందరికీ నిష్పక్షపాతంగా ప్రతి రైతుకు ఒక్కొక్క రైతుకు 4 బస్తాలు 3 బస్తాలు 5 బస్తాల లెక్కన ప్రతి రైతుకు న్యాయం చేశాం మేము. ఆయన ఊరు పేరెత్తి మనిషి పేర్లు చెప్పి ఇది చేయడం సమంజసంగా లేదు. ఇప్పటికైనా ఆయన అలాంటి దుష్ప్రచారం మానుకొని వాళ్ళ పని వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. ఈ విధంగా తెలియజేస్తున్నాం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.